కొంతమందికి ఇప్పుడు పాలకూర, టమాటా అలాంటి కలిపి తింటే రాళ్ళు వస్తాయనే అపోహ ఉంది. అపోహనా? ఇది వాస్తవమా? సో పాలకూరలో, టమోటా సీడ్స్లో ఆక్సలేట్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే. అలాగే మనకి ఈ స్టార్ ఫ్రూట్ అని దొరుకుతుంది ఒకటి. స్టార్ ఫ్రూట్ అని చాలా ఈ మధ్య ఫ్యాడ్ అనమాట అది తినడం. హైయెస్ట్ అమౌంట్స్ ఆఫ్ ఆక్సలేట్ లెవెల్స్ ఉంటాయి దాంట్లో. సో ఇవి ఉండడం వల్ల ఒక రకమైన అపోహ, టమోటా తినకూడదు అవన్నీ. మనం తినే టమోటా వంటలో యాడ్ చేసేదానికి స్టోన్స్కి సంబంధం లేదు. ఓకే. నార్మల్గా పాలకూర వారానికి ఒకరోజు తినే వాళ్ళైనా కూడా పర్వాలేదు. వాటర్ ఇంటేక్ బాగుంటే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ప్యూర్ ఆక్సలేట్ స్టోన్స్ అనేది ఉండదు. ఇది యూజువల్గా కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్. వాళ్ళందరికీ కూడా మేము ఇది తినదండి అది తినమని చెప్పం. బాగా వాటర్ తీసుకోమని చెప్తాం. రెడ్ మీట్ బాగా తగ్గించేసేయమని చెప్తాం. ప్యూర్ యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉన్న వాళ్ళకి కొంతవరకు కాలీఫ్లవర్, క్యాబేజ్ తగ్గించుకోమంటాం. ఏదో నెలకు ఒకసారి తినే వాటిని కూడా నిలపాలనేమి లేదు దానికి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.